రవితేజ అన్న మూవీస్ వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అలాగే రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ కూడా అనుకున్న దానికన్నా చాలా పెద్ద ఫ్లాప్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే చాలామంది హరీష్ శంకర్ గారిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దానికి హరీష్ శంకర్ గారు కూడా మాట్లాడారు. మిస్టర్ బచ్చన్ మూవీ కన్నా రామారావు ఆన్ డ్యూటీ ఇంకా 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. అవి కూడా అనుకున్నంత హిట్ అవ్వలేదు. కానీ వాళ్ళెవరి మీద జరిగిన ట్రోల్స్ నా మీద జరుగుతున్నాయి అని చెప్పి హరీష్ శంకర్ గారు కూడా అన్నారు. అయితే ఇంకో మూవీ రామ్ పోత్నేని, అలాగే పూరి జగన్నాథ్ గారిది ఇస్మార్ట్ శంకర్ 2, ఈ మూవీ కూడా ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. దీని మీద కూడా ట్రోల్స్ బాగానే జరుగుతున్నాయి. అయితే పూరి జగన్నాథ్ గారు రీసెంట్ టైంలో వచ్చిన అన్ని మూవీస్ ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. ఒక్క హిట్ కూడా లేదు. కల్కి మూవీ వచ్చింది ప్రభాస్ అన్నది ఓటీటీలోకి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. మీకు ఈ రీసెంట్ టైంలో నచ్చిన మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్లో మెసేజ్ చేయండి. నాకైతే కమిటీ కుర్రోళ్ళు మూవీ బాగా నచ్చింది. అలాగే అనే మూవీ కూడా బాగానే నచ్చింది. ఓటీటీలో ప్రభాస్ అన్న మూవీ చూసిన వాళ్ళు కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.